ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. శీతలీకరణ వ్యవస్థలో భద్రపరిచిన మరణించిన వ్యక్తి యొక్క స్పామ్ అతని తల్లిదండ్రులకు అప్పగించాలని ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆసుపత్రిని ఆదేశించింది. ఆ దిశను సర్ గంగారాం ఆసుపత్రికి అందించారు మరియు మృతుడి తల్లిదండ్రులు మరణించిన వారి స్పామ్ నుండి అతడి బిడ్డను పొందడానికి ప్రయత్నించారు. అయితే ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ మాట్లాడితే, చనిపోయిన వ్యక్తి నుంచి స్పామ్ను ఉపయోగించకూడదని మన భారతీయ న్యాయ నియమాల్లో ఎలాంటి నిబంధన లేదని అన్నారు. ఇంకా ఈ పిటిషన్ను పరిష్కరించే ముందు సేకరించిన స్పామ్ను అతని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆస్తి వివాదాల్లో ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా ఏదైతే పూర్వీకుల ఆస్తుల కేసు పెరుగుతున్నా కనిపిస్తున్నట్లు, అయితే పూర్వీకుల ఆస్తిలో కొడుకు మరియు కుమార్తెల చట్టం సమాన హక్కు కల్పించిందని మేము మీకు చెప్తున్నాం. కానీ తండ్రి మరియు సోదరుడు, తండ్రి కుమార్తె మరియు సోదరి పూర్వీకుల ఆస్తిని వివరించేటప్పుడు వాటా ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కుమార్తె లేదా సోదరి తన హక్కు నొక్కి చెప్పవచ్చు. మీరు దీన్ని కోర్టులో సవాల్ చేయొచ్చు. అంతేకాదు, కుమార్తె కొడుకు కూడా తాతయ్య అనగా యొక్క పూర్వీకుల ఆస్తిలో సమాన హక్కులు పొందవచ్చు. అటువంటి పరిస్థితుల్లో పూర్వీకుల ఆస్తి సంబంధించి హిందూ చట్టం వారసత్వ చట్టంలో 2005లో సవరించారనమాట. తండ్రి జీవించి ఉన్నప్పుడు తన ఆస్తి సంబంధించిన వీలునామా రాస్తే దానికి అనుగుణంగా హక్కులు నిర్ణయిస్తారు. కానీ వీలునామా రాయకుండా తండ్రి కనుక మరణం చేస్తే అతని ఆస్తి చట్టబద్ధమైన వారసులందరికీ సమాన హక్కులు అయితే ఉంటాయి. హిందూ వారసత్వ చట్టంలో పురుషుల వారసత్వం అదేవిధంగా 4 వర్గాలు ఉన్నాయి. మొదటి హక్కు వారసులో మొదటి తరగతి, తర్వాత ఇందులో వితంతువులైన కుమార్తెలు మరియు కుమారులు అలాగే ఇతరులు ఉంటారు. అటువంటి సందర్భంలో వారసులందరికీ కుమార్తెతో సహా ఆస్తిపై సమాన హక్కులు ఉన్నట్లు పరిగణించబడుతుందని కోర్టు అయితే